కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సిహెచ్ కొండయ్య అనే వ్యక్తి 40 గొర్రెలు గోదావరిలో కొట్టుకుపోయాయి. గోదావరి మధ్యలో గల లంకలో పశువులను పెంచుకోవడం వీరికి అలవాటు. అయితే వరద ఉధృతి కారణంగా 43 గొర్రెలు గోదావరి నదిలో కొట్టుకుపోవడంతో కొండయ్య లబోదిబోం అంటున్నాడు. ఈ విషయం సరైన రీతిలో స్పందించకపోవడం విశేషం. ప్రతిరోజు సమీపంలో ఉన్న లంకలో పశువులు మేపడానికి వీరంతా వెళ్తుంటారు. లంకలోకి వెళ్ళడానికి కూడా వీరికి సరైన సౌకర్యాలు లేవా అనుకోని విధంగా వరద తాకిడికి గొర్రెలు కొట్టుకుపోవడంతో తక్షణం రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, లంకలోకి వెళ్ళడానికి బోట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని స్థానిక రైతులు కోరుతున్నారు. మీడియా సమావేశంలో నాగశ్రీను, బాలగంగాధర్, వీరబాబు, బాలకృష్ణ, శ్రీను, వీరన్న, దావీదు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణుడికి గోదావరి ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయింది. అప్పటికప్పుడు నామ తీసుకురావాలంటే నామలేదని మన్నాడు వెళ్ళికి కొన్ని దొరికినాయండి. కొన్ని దొరికితే మళ్ళీ దుబ్బులో ఉండి చెదిరిపోతే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం మీద ఎలా అయితే 3 రోజుల దాకా నెత్తుకుని తీసుకొచ్చాం. మంగళానాడికి ఎక్కువైపోయి 43 సార్లు గలంత అయిపోయింది. అప్పుడు డాక్టర్లు గట్రా సమకరిస్తే డాక్టర్లు గట్రా వచ్చారని కాగితాలు పంపారు. ఈవరో గారు సంతకం తేమంటే అవి నేను చూడాలో లేకపోతే మీరు తీసినట్టు వెళ్ళిపోయినట్టు మీరు సెలలో తీసి మాకు చూపించాలో నాకు క్లారిటీగా అంది, నేను ఎలాగేమన్నా అంటున్నాడండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు అక్కడ కాగితాలు గట్రా బాగానే సహకరించారండి. ఇక్కడ మా ఊళ్ళంతా కూడా నాతో పాటు తిరిగిన వాళ్ళు ప్రతి మకం ఊరు కూడా నాకు కూడా 4 రోజులు కూడా తిరిగారు. మా ఊరితో గొర్రె వేసేటప్పుడు నామలో పడిపోయి అది వెళ్ళిపోవడం చాలామంది చూసారు. వెళ్ళిపోయేటప్పుడు మాకు సెలవులో తీసుకునే అవకాశం ఉంటే మేము ఎందుకు వెళ్తామండి, ఇంకో నామ తీసుకుని అడ్డపడి లాగేసి పైన ఆడేసుకుంటాం. వెళ్ళేటప్పుడు గోదావరి వెళ్ళిపోతుంది, మేము తీసుకోవాలి ప్రభుత్వానికి ఇవ్వాలనుకోం కదండి. మాకు ఇలాగే వరదలు వచ్చినా కానీ మాకు సహకారం చేస్తలేదు. దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు ఏమన్నా మాకు మరి సహకారం చేయాలని, మరి పెద్ద నామలో సహకారం చేసి పశువులను యువతలకు దాటించుకుంటే సహకారం చేయాలని మినిస్టర్లు గారిని మరి కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం కూడా మరి మాకు సహకరించి మినిస్టర్ గారి ద్వారా ఈ ఇష్యూ మినిస్టర్ గారికి తెలిసి మరి వీటి వల్ల లంకలో కూడా పోయే మరి వరద వల్ల రైతులు కూడా నష్టపోయారు. మినిస్టర్ గారు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మాకు సహకారం చేస్తారని ఈ విషయాలన్నీ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి రైతులకి అందరికీ మరి పశువుల రైతులకి లంక చేసుకున్న రైతులకి మినిస్టర్ గారు సహకారం చేయాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామం కె గంగవరం మండలం. మా నాన్నగారి పేరు చిట్టుమైన కొండయ్య గారు, వాళ్ళ అబ్బాయిని చిట్టుమైన నాగ శ్రీనివాస్ అండి. మేము మొన్న లక్ష్మీవరం గోదావరి సడన్గా రావడం వల్ల మేము అప్పటికప్పుడు నామ తీసుకొచ్చి మేకలు దాటేసే టైంలో కొన్ని మేకలు వెళ్ళిపోయిందండి గోదావరి అంపని. 43 సార్లు గల్లంత అయ్యింది. అవి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే విఆర్ఓ గారేమో ప్రూఫ్ కావాలంటున్నారు. ప్రూఫ్ అయితే మనం వెళ్ళేటప్పుడు ప్రూఫ్ ఎలా తీసుకొస్తాం సార్? అందుకని మన సుభాష్ గారు ఈ విషయం మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి పోయిన 43 సార్లకి మాకు ఏదో ఒకటి మరి ఆటల మీద మా ఉపాధి, అవి లేకపోతే మేము లేము, మరి ఆట వల్లే మా ఉపాధి. మరి గోదావరి వచ్చినప్పుడల్లా మాకు ఎటువంటి సహకారం అందట్లేదు. గోదావరి వచ్చినప్పుడు మరి మాకు ఎటువంటి నామలు కట్ట లేవు. విఆర్ఓ గారు ఏమో నామలు పంపుతున్నాం అంటున్నారు కానీ మాకు ఏం రావట్లేదు. మరి గోదావరి దాటినప్పుడు మరి ఎప్పటికప్పుడు ఏ రైతుకి ఆ రైతే డబ్బులు ఇచ్చుకొని మరి మేము నామలు దాటేసుకుంటున్నాం. మరి ఇలాంటి గోదావరి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఆదుకోవాలి. మరి మాకు పోయిన 43 సార్లకి మరి ఏదో పథకం ద్వారా మాకు ఏదో న్యాయం చేసి ఇలాగ మినిస్టర్ గారు సహాయపడాలండి. ద్వారా మేము వెటనరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ అన్నారు బాగా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.